నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాం. ఫర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0, the quadratic formula defines the roots as x equal to minus b plus or minus square root of b square minus 4ac divided by 2a, రైట్? ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా వీడియోలో మనం నేర్చుకున్నాం. ఫర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్? ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a, రైట్? ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒక రూట్కి ప్లస్ తీసుకుంటాం, ఇంకో రూట్కి మైనస్ తీసుకుంటాం, రైట్? ప్లస్ తీసుకున్నాం అనుకోండి, రూట్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a, రైట్? అదే మైనస్ తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a, రైట్? ఈ పర్టికులర్ ఈక్వేషన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనడానికి the coefficients have to be in the form of real numbers, right? ABC అనేవి కోఎఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రియల్ నెంబర్స్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0, రైట్? ఏబిసి ఆర్ రియల్ నెంబర్స్ అండ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏబిసి కనుక రియల్ నెంబర్స్ అయితే బి స్క్వేర్ మైనస్ 4ac అనేది ఉంది కదా, అందులో బి రియల్ నెంబర్, ఏ రియల్ నెంబర్, సి రియల్ నెంబర్, రైట్? బి స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వచ్చు, రైట్? బి స్క్వేర్ మైనస్ 4ac అనేది 0 అవ్వచ్చు, ఆర్ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది లెస్ దాన్ 0 అవ్వచ్చు, రైట్? మనకి బి, ఏ అండ్ సి అనేవి రియల్ నెంబర్స్ అయితే బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అవ్వచ్చు, ఈక్వల్ టు 0 అవ్వచ్చు, ఆర్ లెస్ దాన్ 0 అవ్వచ్చు. వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హియర్ ఈజ్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఫర్ ఆల్ దీస్ కేసెస్. గ్రేటర్ దాన్ 0 అయితే ఏంటి, ఈక్వల్ టు 0 అయితే ఏంటి, లెస్ దాన్ 0 అయితే ఏంటి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ రూట్స్, అది నేర్చుకుంటున్నాం మనం. ఓకే, బి స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ 0 అనుకోండి. ఓకే, బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే అదొక పాజిటివ్ నెంబర్, రైట్? గ్రేటర్ దాన్ 0 అంటే ఇట్స్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్. పాజిటివ్ రియల్ నెంబర్ని నేను కేతో డినోట్ చేస్తాను అనుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ కే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్, ఇట్ ఈస్ ఆల్సో ఏ రియల్ నెంబర్, రైట్? లెట్ మీ డినోట్ దాట్ యూజింగ్ డి, రైట్? అలా అయితే కనుక రూట్స్ ఏమవుతాయి? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ డి డివైడెడ్ బై 2a, రైట్? మైనస్ బి మైనస్ డి డివైడెడ్ బై 2a, రైట్? ఇప్పుడు మీకు దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? డి అనేది కూడా రియల్ నెంబర్ అని చెప్పాం మనం, రైట్? బి అనేది రియల్ నెంబర్. సో మైనస్ బి ప్లస్ డి డివైడెడ్ బై 2a అనేది ఒక రియల్ నెంబరు, రైట్? మైనస్ బి మైనస్ డి డివైడెడ్ బై 2a అనేది రెండో రియల్ నెంబర్, రైట్? యూ హ్యావ్ టూ డిఫరెంట్ రియల్ నెంబర్స్, రైట్? సో x equal to, you can get one real number as minus b plus d by 2a, other real number as x equal to minus b minus d divided by 2a, రైట్? దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? x అనేది రూట్ అని చెప్పాం కదా ఆల్రెడీ ఈ పర్టికులర్ ఈక్వేషన్తో. సో ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0, we get two distinct or two different real roots for the equation. Understood? b square minus 4ac అనేది గ్రేటర్ దాన్ 0 అయితే the equation will have two distinct or two different real roots. Please note this. Graphical representation of quadratic equation ఎలా ఉంటుంది? It looks as one of the following. ఇలా ఉండొచ్చు. ఇలా ఉంటే both the roots are on the negative side of the x-axis, right? అంటే both the roots are negative numbers. ఈ పర్టికులర్ కేసులో ఒక రూట్ నెగిటివ్ సైడ్ ఉంది, ఒక రూట్ పాజిటివ్ సైడ్ ఉంది. ఎక్స్ కెన్ హ్యావ్ వన్ నెగిటివ్ వాల్యూ, వన్ పాజిటివ్ వాల్యూ, రైట్? ఈ పర్టికులర్ కేసులో ఎక్స్ కెన్ హ్యావ్ టూ డిఫరెంట్ పాజిటివ్ వాల్యూస్. అండర్స్టూడ్? వెన్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0, వీ గెట్ టూ డిస్టింక్ట్ రూట్స్. ఆ డిస్టింక్ట్ రూట్స్ ఏమవ్వచ్చు? రెండు నెగిటివ్ నెంబర్స్ అవ్వచ్చు, ఒక పాజిటివ్ నెంబరు, ఒక నెగిటివ్ నెంబర్ అవ్వచ్చు, లేకపోతే రెండు పాజిటివ్ నెంబర్స్ అవ్వచ్చు, రైట్? The curve cuts the x-axis at two distinct points. ఏ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుందో దాన్నే రూట్స్ అంటాం. ఓకే, బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే ద కర్వ్ కట్స్ ద x-axis
at two distinct points. Please note this. Second case ఏమన్నాం, b square minus 4ac equal to 0. b square minus 4ac equal to 0 అయితే x ఏమవుతుంది, b square minus 4ac equal to 0 అయితే square root of b square minus 4ac is also equal to 0, right? X can be written as minus b plus 0 divided by 2a, right? ఇక్కడ 0ని సబ్స్టిట్యూట్ చేశాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b by 2a. ఈ పర్టికులర్ కేసులో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ గోయింగ్ టు బి minus b minus 0 divided by 2a. That is also equal to minus b by 2a, right? మీరు చూడండి, x is the root of the given quadratic equation, right? When b square minus 4ac is equal to 0, you get one root as minus b by 2a and other root also as minus b by 2a, right? b అనేది ఒక రియల్ నెంబరు, a అనేది ఒక రియల్ నెంబరు, అంటే minus b by 2a is also a real number, right? It means you have two real roots but they are equal, right? If b square minus 4ac is equal to 0, the roots are real but they are equal. Please note this. If b square minus 4ac equal to 0, the roots of the given quadratic equation are real but they are equal. Graphical representation of quadratic equation looks as one of the following. ఇలా ఉండొచ్చు. ఇలా ఉంటే కనుక ఇక్కడ టచ్ చేస్తుంది, రైట్, ఎక్స్ యాక్సిస్ని కర్వ్. సో దిస్ ఈజ్ ద రూట్, టూ రూట్స్ బట్ దే బోత్ ఆర్ నెగటివ్ నెంబర్స్, రైట్? ఇక్కడ కట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర టచ్ చేస్తుంది, రైట్? అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనేది రూట్, రైట్? ఇక్కడ టచ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు సమ్ పాజిటివ్ నెంబర్ అనేది రూట్. టూ రూట్స్ ఆర్ there but they are equal in the value. Please note this, right? ఈ పర్టికులర్ కేసులో ఏమైంది, when b square minus 4ac equal to 0, the curve touches the x-axis at one point. Please note this. That is the root. Understood? ఇప్పుడు b square minus 4ac is less than 0 అయితే కనుక ఏంటి చూద్దాం. b square minus 4ac is less than 0 అంటే అదొక నెగిటివ్ నెంబర్, రైట్? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ నెంబర్ ఇలా ఉందనుకోండి, ఇట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అట్లీస్ట్ ఫర్ యూ, ఓకే? ఇట్ ఈజ్ అన్ ఇమాజినరీ నెంబర్, బట్ ఇమాజినరీ నెంబర్స్ మీకు డిఫైన్ చేయలేదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ రియల్ నెంబర్. ప్లీజ్ నోట్ దిస్, ఓకే? దీస్ ఆర్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్స్. మీకు కాంప్లెక్స్ నెంబర్స్ గురించి ఏం టీచ్ చేయలేదు, ఇంటర్మీడియట్లో టీచ్ చేస్తారు. ప్రస్తుతానికి ఇది రియల్ నెంబర్ కాదు, రైట్? b square minus 4ac is less than 0 అంటే ఇది నెగిటివ్ నెంబరు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ నెంబర్ ఈజ్ నాట్ ఏ రియల్ నెంబర్. ప్లీజ్ నోట్ దిస్, రైట్? ఇన్ దట్ కేస్ వాట్ యూ కెన్ సే ఈజ్ the roots are not real numbers, they are imaginary numbers, but you don't really worry about it. You simply say that roots are not real numbers. When b square minus 4ac is less than 0, the roots are not real numbers, okay? In that case, graphical representation of curve looks like this. It doesn't touch the x-axis or cut the x-axis at any point, you see. But any quadratic equation if you take, it will have two roots. ప్రీవియస్ కేసులో చూసాం మనం, టూ డిస్టింక్ట్ రియల్ రూట్స్ అవ్వచ్చు, లేకపోతే టూ ఈక్వల్ రియల్ రూట్స్ అవ్వచ్చు, రైట్? బట్ ఈ పర్టికులర్ కేసులో ఏమవుతుందంటే యాక్చువల్లీ టూ ఇమాజినరీ రూట్స్ ఉంటాయి, ఆ టూ కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. బట్ ఫర్ యూ కెన్ సే దట్ యూ డోంట్ హ్యావ్ రియల్ రూట్స్. అండర్స్టూడ్? The curve does not touch the x-axis. When b square minus 4ac is less than 0, the curve does not touch the x-axis. Please note this point. What we have learned till now, for ax square plus bx plus c equal to 0, the quadratic formula defines the roots as x equal to minus b plus or minus square root of b square minus 4ac divided by 2a, right? This is the root of the quadratic equation. And we said that a, b and c are real numbers and a should not be equal to 0 for this equation to become a quadratic equation. Understood? Then if b square minus 4ac is greater than 0, the quadratic equation will have two distinct real roots. Please note this. When b square minus 4ac
is equal to 0, then equation will have two equal real roots, right? When b square minus 4ac is less than 0, the equation will not have real roots, or otherwise you simply say equation has no real roots. Understood? When you look at all these, the value of b square minus 4ac, whether it is less than 0 or equal to 0 or greater than 0, it is defining the nature of roots, right? That is why b square minus 4ac is called discriminant of the quadratic equation. Please note this. Since b square minus 4ac value defines the nature of the roots, b square minus 4ac ని ఏమని పిలుస్తాం? Discriminant of the quadratic equation ax square plus bx plus c equal to 0. b square minus 4ac అనేది ax square plus bx plus c equal to 0 అనే equation కి discriminant. Please note this. Its value is going to define the nature of the roots. If it is greater than 0 or equal to 0, you will have real roots. If it is less than 0, you will not have real roots. Understood?